చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తిలో కూడా ఉత్సాహంగా వేడుకలు జరిపారు. పెందుర్తి అన్నా క్యాంటీన్ వద్ద వేగి పరమేశ్వర రావ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కలిసి కేక్ కట్ చేసి సీఎం జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేగి పరమేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్లలో ఈ రోజు భువనేశ్వరి ఆధ్వర్యంలో ఉచిత భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరగడం బుజ్జి, 96వ వార్డు ప్రధాన కార్యదర్శి బండారు నాగేశ్వరరావు, కిల్లి రమేష్, కేబుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చూడు కూడా రావాలి. ఆయనకి ఆరోగ్యం బాగోపోవడం వల్ల ఆయన రాలేదు. మీ అందరూ వచ్చాం. అలాగే మన ఇన్ఛార్జ్ బాబ్జీ గారు కూడా వేపగుంట్లో ఆయన అన్నా క్యాంటీన్ దగ్గర కట్ చేస్తున్నారు. మీ అందరం కలిపి పెందుర్తిలో ఈ సందర్భంగా మేము కేక్ కట్ చేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన భువనేశ్వరమ్మ గారు ఈరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రికి కూడా ఈ అన్నా క్యాంటీన్లో ఫ్రీగా భోజనం పెట్టమని ఈ అన్నా క్యాంటీన్ ప్రతినిధులకి సొంత నిధులతో భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయలు ఈవేళ చెక్కు దూరంగా నిన్న ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈవేళ ఈ అన్నా క్యాంటీన్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులతో కూడా మేము కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి భోజనం చేసి ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో మేము పాలు పంచుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓల్డేజ్ హోమ్లో కానీ పేదలకి బట్టలు కానీ, ఓల్డేజ్ హోమ్లో పళ్ళు పలహారాలు కానీ, భోజనాలు కానీ ఈవేళ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి యువతనంలోనే స్కూల్లోనే కూడా ఒక నాయకుడిగా అలాగే అంచెలంచెలా ఎదిగి ఆయన 30 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీలో 73వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయ్యి ఎమ్మెల్యే అయిన తరుణంలోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడికి మినిస్ట్రీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా ఆయన ఎక్కడున్నా రాజకీయ పటంతోనే రాజకీయంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు ఆవేళ ఐటీ హబ్ తీసుకొచ్చారు. ఈవేళ మన ఆంధ్రాలో గూగుల్ను కూడా రేపు 28వ తారీఖుని తరులవాడలో కూడా శంకుస్థాపన చేస్తారు. ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఆయన తరపున మీ అందరం కూడా ఈ జెండాలో ఉండడం మా అదృష్టం. ఇంకా ఆయన నుండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.